Guys, super ఉంది guys. ఈ గుమ్మడికాయ పప్పన్నం ఎలా చేసుకోవాలో ఒకసారి పూర్తి చూద్దామా guys. గైస్ ఈ మెంతాకు పప్పులో ఫస్ట్ తూరు దాల్ వేసుకోండి గైస్. తూరు దాల్ తెలిసింది, కందిపప్పు గైస్. అంటే తూరు దాల్ అంటే ఒక 2.5 కప్స్ 2.5 కప్స్ వేసుకోండి గైస్. 2.5 కప్స్ అంటే మనం ఎక్కువ చేసుకుంటాం అందుకే గైస్. తర్వాత వాటర్ పోసుకోండి గైస్. శుభ్రంగా కడుక్కోవాలి గైస్ దాన్ని, అంటే నీట్గా ఉండాలి కదా అందుకే గైస్. శుభ్రంగా కడుక్కోండి గైస్ బాగా. అది 2 టైమ్స్ కడుక్కోవాలి గైస్ శుభ్రంగా నీట్గా. తర్వాత ఆనియన్ కట్ చేసుకోండి, సారీ టమాటా కట్ చేసుకోండి గైస్. టమాటా కట్ చేసుకోండి గైస్. ఒక కాయ కట్ చేసుకోండి గైస్. టమాటా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి గైస్. అదేంటంటే చిన్నగా కట్ చేసుకుంటే ఫ్లేవర్ పోయిద్ది. దాని తర్వాత ఒక ఆనియన్ గైస్. హాఫ్ ఆనియన్ సరిపోయిద్ది, హాఫ్ సరిపోయిద్ది గైస్. హాఫ్ ఏమో పోపులోకి, హాఫ్ ఏమో దీనికి, అంటే ఒక ఆనియన్ సరిపోయిద్ది గైస్. ఆనియన్ చిన్నగానే కట్ చేసుకోండి గైస్. మరీ చిన్నగా ఆగొద్దు, మరీ పెద్దగా వద్దు. చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి గైస్ చిన్నగా, కొంచెం నార్మల్. ఇంకా మధ్యలో ఒకటి అలా గైస్. దాని తర్వాత చిల్లీ కట్ చేసుకోండి గైస్. చిల్లీ ఓన్లీ 3 పీసెస్ గైస్. ఓన్లీ 3 పీసెస్ కట్ చేసుకోండి. 3 పీసెస్ చాలు గైస్. గైస్ ఒక చిల్లీస్ అయితే మనకి ఒక 10 పడతాయి గైస్. 10 to 12 పడతాయి గైస్. ఇంకా కొరియాండర్ గైస్. కొరియాండర్ తెలిసిందిగా, ఇది రాను వద్దు అంటే వస్తానంటది గైస్. తర్వాత మనం మెంతాకు పప్పు కదా గైస్ చేస్తుంది, అందుకే మెంతి లీవ్స్తో దాన్ని కడుక్కోవాలి గైస్. మెంతి లీవ్స్ అది బాగా శుభ్రంగా కడుక్కొని దాన్ని మనం ఇందాక పక్కన పెట్టుకున్న పప్పులోకి వేసుకోండి గైస్. దాని తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న టమాటాల ముక్కలు ఇంకా అన్నీ వేసేయచ్చు గైస్. అన్నీ వేసేయాలి. గ్రీన్ చిల్లీ, కొరియాండర్, ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి గైస్. కొరియాండర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి గైస్. ఇది ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ బాగుండిద్ది. దాని తర్వాత కారం గైస్. కొంచెం స్పైసీగా బాగుండిద్ది, సో ఎక్కువ వేసుకోండి కారం. కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇంకా టర్మరిక్ పౌడర్ తెలిసిందిగా. ఉప్పు కూడా కాదు, ఈ పసుపు గైస్. ఆయిల్, విజిల్లో నుంచి వాటర్ బయటికి రాకుండా ఆయిల్ వేసుకోవాలి గైస్, అందుకే ఆయిల్ వేసేది ఇప్పుడు గైస్. దాని తర్వాత మూత పెట్టేసి పొయ్యలు గిచ్చుకొని ఇంకా ఇది పెట్టాలి గైస్. మనం ఇందాక పెట్టుకున్నది పప్పు గిన్నె, కుక్కర్ గైస్. 5 విజిల్స్ అది అయిపోయేలోపు కొంచెం టామరిన్ అంటే తెలిసిందిగా చింతపండు, దాన్ని శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి గైస్ నీట్గా. మరీ నీట్గా కడుక్కోకూడదు, వాటర్ దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోయిద్ది. దాని తర్వాత మామూలు వాటర్ తాగే నీళ్ళు కొంచెం పోసుకొని నానబెట్టుకోవాలి గైస్ పక్కన. ఇప్పుడు వస్తుంది, ఇది సెకండ్ విజిల్, ఇప్పుడు 3rd విజిల్. ఇంకో 2 విజిల్స్ రావాలి గైస్. మిస్ అయింది గైస్ అది గైస్. తర్వాత ఇప్పుడు పప్పు మెనుకోవాలి గైస్. అది పప్పు మెనుకునేటప్పుడు వాటర్ ఉంటే పప్పులో దాన్ని డ్రైన్ చేసుకోండి గైస్. మెనిపాక దాన్ని పోసుకొని కొంచెం మెనుకోవచ్చు గైస్. తర్వాత అదేంటంటే కొంచెం వాటరీగా ఉండాలి గైస్ పప్పు, అందుకే. ఇప్పుడైతే ఇందాక నానబెట్టుకున్నది వేసుకున్నాం కదా గైస్ చింతపండు. దాని తర్వాత రాక్ సాల్ట్ వేసుకోవాలి గైస్. కొంచెం ఎక్కువే కావాలి గైస్ రాక్ సాల్ట్ అయితే.
తర్వాత మిరపకోవాలి గైస్. మా వీడియోలు అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఏమన్నా డిఫరెంట్ స్టైల్లో ఏమన్నా డిష్ చెప్పండి గైస్, కమెంట్ చేయండి గైస్, అవి కూడా ట్రై చేస్తాం మేము గైస్. ఇప్పుడు గార్లిక్ కొంచెం ఇరగ్గొట్టుకోవాలి గైస్, అంటే స్మాష్ చేయాలి గైస్. గైస్ ఇప్పుడైతే మనం పోపు వేసుకుంటున్నాం. సో మనం ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకోవాలి గైస్. ఒక 2-3 స్పూన్స్ ఉంటుంది గైస్, అంటే నేను వేసుకుని పెద్దది కదా, సో పెద్దది వేసుకోండి గైస్. దాని తర్వాత కొంచెం హీట్ ఎక్కాలి గైస్. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి గైస్. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక చూసుకోండి గైస్. గైస్ పైన పెట్టి చూడండి, ముంచి లేపద్దు, మళ్ళీ కాక మామయ్య వస్తుంది గైస్. పోపు దినుసులు వేసుకోండి గైస్, ఒక 2 టేబుల్ స్పూన్స్ గైస్. కింద మంట అయితే స్లోలో పెట్టుకోండి గైస్, ఎక్కువలో స్పీడ్గా పెట్టకూడదు. ఇప్పుడు డ్రై జీలు ఒక 2 వేసుకోండి గైస్. ఎండుమిరపకాయలు గైస్ అంతే. తర్వాత గార్లిక్ తెలిసిందేగా అందరికి అది. తర్వాత కర్రీ లీవ్స్ గైస్, కర్రీ లీవ్స్, కొరియాండర్ కాదు గైస్, దీన్ని ఏమంటారు మీరు కామెంట్ చేయండి గైస్, దీన్ని ఏమంటారు. ఇంకా ఆనియన్స్, బాగా రెడ్గా వచ్చేదాకా మిక్స్ చేయండి, వేగియాలి గైస్. కర్రీ లీవ్స్ మీకు తెలుగులో ఏమంటారో కమెంట్ చేయండి, ఇంకా మీ లాంగ్వేజ్లో ఏమంటారో కూడా కమెంట్ చేయండి గైస్. గైస్ చింతపండు వేసాక మనం ఈ పోపు దినుసులు వేసుకున్నాం కదా గైస్, దీన్నంతా వీటిల్లోకి వేసుకోవాలి గైస్, పప్పులోకి గైస్. ఉడకనియాలి గైస్ కొంచెం గైస్. ఇక్కడ ఏంటంటే కొంచెం పప్పు నేను దీంట్లోకి వేసుకుంటాను, దాంట్లో కొంచెం ఉండిపోయింది, అది రావట్లేదు అందుకే గైస్. దాన్ని కొంచెం లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కొంచెం తిప్పుకోండి గైస్. తిప్పనిస్తే అయిపోయినట్టే గైస్ మంది. గైస్ మనం ఇందాక తిన్నాం గుమగుమలాడే పప్పు రెడీ గైస్. మెంతాకు పప్పు గైస్ ఇదైతే. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి గైస్. బాయ్ బాయ్.